హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఆల్రెడీ మార్నింగ్ ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ క్లరికల్ అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో మనకు అఫీషియల్గా అందుబాటులో అయితే ఉంచారు. IBPS.in అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆల్రెడీ మార్నింగ్ చెప్పుకున్న విధంగా ఎవరైతే జూలై 12 నుండి 14 దాకా మనకి ఆల్రెడీ ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవకాశం అయితే లేదు. ద ఎర్లియర్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్. ఓకే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరికన్నా నేను సక్సెస్ఫుల్గా అప్లై చేశానో లేదని డౌట్ ఉంటే కనుక మీ రిజిస్టర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి IBPS నుండి మెయిల్ మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది అని చెప్పి, అలాగే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పి IBPS నుండి మెయిల్స్ అయితే వస్తాయి. మీ మెయిల్ ఓపెన్ చేసి సెర్చ్లో IBPS అని సెర్చ్ చేసి మీ మెయిల్ వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది మీరు సక్సెస్ఫుల్గా IBPS క్లర్క్ అప్లై చేశారా లేదా అని చెప్పి. సో ఇది IBPS క్లరికల్ 11 నోటిఫికేషన్, ఇదైతే గమనించండి. సో మీరు అప్లై చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి మెయిల్స్ అనేవి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అప్లై చేసిన వాళ్ళైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే అప్పుడు అప్లై చేయలేదో ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అక్టోబర్ 7వ తారీఖు నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అక్టోబర్ 27వ తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ మంత్లోనూ, మెయిన్స్ వచ్చేసరికి జనవరి లేదా ఫిబ్రవరిలోనూ 10-2గా కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ 10-2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో. క్లరికల్ లెవెల్కి ఇంటర్వ్యూ అనేది అయితే ఉండదు, కేవలం 2 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి ఏజ్ విషయానికి వస్తే 1/7/2021 నాటికి ఎగ్జాక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ నుండి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డేట్కి మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 28 ఉన్న అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్, బార్డర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే SC/ST వాళ్ళు ఉంటారో వాళ్ళు 28+5, OBC నాన్ క్రిమినల్ వాళ్ళు 28+3, PW వాళ్ళు 28+10 దాకా కూడా మరి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్రైజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఓకే, EWS వాళ్ళకి ఎటువంటి అప్రైజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదన్నా గ్రాడ్యుయేషన్ లేదా దానికి ఈక్వలెంట్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే కంప్యూటర్ లిటరసీ అనేది కూడా మ్యాండేటరీ ఉంటుంది. ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. Candidate should have certificate or diploma or degree in computer operation or language, should have studied computer or information technology as one of the subjects in the high school or college and institute. మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ, కాలేజ్లో కానీ, హై స్కూల్లో కానీ కంప్యూటర్ కనుక ఆపరేషన్స్ కానీ, లాంగ్వేజ్ కానీ చదివినట్లు ఉంటే మీకు సరిపోతుంది. లేదా ఏదన్నా మనకి ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ అయితే మీకు కంప్యూటర్ లిటరసీ వచ్చినట్లుగా మనకైతే ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి కంప్యూటర్ లిటరసీ అనేది మ్యాండేటరీ. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయితే ప్రిఫరబుల్ అని ఇచ్చారు. మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మీద మీకు కండక్ట్ చేస్తే లాంగ్వేజ్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే గమనించండి. ఇక్కడైతే మాత్రం ప్రిఫరబుల్ అని అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రిలిమినరీ వచ్చి ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మనకి 30, 35, 35, 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈచ్ సెషన్ టైమింగ్ అయితే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మినిట్స్ టైం అంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అన్ని 10 మినిట్స్లో ఆన్సర్ చేసేసినప్పటికీ మీకు నెక్స్ట్ సెషన్కి అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. కేవలం ఆ 20 నిమిషాల్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రమే మీకు డిస్ప్లే అవ్వడం అయితే కంప్యూటర్లో జరుగుతుంది. 20 నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఓపెన్ అవుతుంది. 20 నిమిషాల టైం ఉంటుంది. ఆ 20 నిమిషాల్లోనూ మీరు న్యూమరికల్ ఎబిలిటీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ 20 నిమిషాల్లో రీజనింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే టైం ఉందో ఆ సెషన్ టైమింగ్లో మాత్రమే మీరు ఆ సెషన్ మనకి యాక్సెస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టోటల్గా 60 మినిట్స్కి అయితే మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ గతంలో ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉండేది. ఇక నుండి ఈ సంవత్సరం నుండి పేపర్ అనేది మనకి లోకల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసినట్లయితే మీరు హిందీ, ఇంగ్లీష్తో పాటుగా తెలుగు లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకునే అవకాశం ఉంది. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ప్రిలిమినరీ వచ్చి తెలుగులో మీకు రాసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా తెలుగులో రాసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళైతే మనకి తెలుగుతో పాటుగా ఉర్దూ ఆప్ట్ చేసుకునే అవకాశం కూడా తెలంగాణ వాళ్ళకి కల్పించడం అయితే జరిగింది. మెయిన్స్ విషయానికి వస్తే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ సెషన్ మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగతా సెషన్స్ అయితే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు, లేదా మీకు కావాలనుకుంటే ఉర్దూ, లేదా కర్ణాటక వాళ్ళైతే కన్నడలో మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి ఇండివిజువల్ టైం అయితే సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. సో మీరు గమనించవచ్చు ఏ సెషన్ మనకి ఎంత టైమింగ్ ఇచ్చారనేది. టోటల్గా 160 మినిట్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజెస్ ఏ ఉన్నాయని చెప్పి ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఉంటుంది. తెలంగాణకి అయితే మనకి ఉర్దూ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ గమనించవచ్చు మీరు. ఇది అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి SC/ST, PW, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 175 రూపాయలు, మిగతా క్యాండిడేట్స్ అందరికీ కూడా 850 రూపాయలు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ ఏ బ్యాంక్స్లో ఎన్ని వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నదైతే మెన్షన్ చేయడం జరిగింది. ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే వేకెన్సీస్ అనేది ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్. అంటే మనకి ఐబీపీఎస్ వెళ్ళి ఒక్కొక్క బ్యాంక్ దగ్గర మీ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అడిగినప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం నాట్ రిపోర్టెడ్ అంటే వేకెన్సీస్ అనేవి రిపోర్ట్ చేయలేదు. మిగతా బ్యాంక్స్ వాళ్ళు కౌంట్ చేసుకుని వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఈ టైంకి ఎన్ని వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయో అన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జీరో అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర మా దగ్గర ఎటువంటి వేకెన్సీస్ లేవు అని చెప్పి మెన్షన్ చేయడం అని అర్థం. జీరో అంటే ఈ వేకెన్సీస్ అనేవి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఫైనల్ అలాట్మెంట్ ఏప్రిల్లో ఇస్తారు కాబట్టి ఆ టైంకి ఏదైనా బ్యాంకులో వేకెన్సీస్ పెరిగితే కనుక వాటిని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి 1 వీక్ తర్వాత కూడా ఒక్కొక్కసారి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేసిన సందర్భాలు అయితే చాలాసార్లు మనం గమనించవచ్చు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 387 వేకెన్సీస్ అయితే ప్రస్తుతం ఉండడం జరిగింది. ఎస్సీ 20, ఎస్టీ 23, ఓబీసీ నాన్ క్రిమినల్ 35, ఈడబ్ల్యూఎస్ 62, జనరల్ 247. అలాగే మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించి హెచ్ఐ 6, ఓసీ 5, విఐ 4, ఐడి 5, ఎక్సైజ్ 38. టోటల్గా మనకి వేకెన్సీస్ అనేవి అయితే ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, కర్ణాటకలో అప్రాక్సిమేట్గా 454 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటే నాట్ రిపోర్టెడ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా వేకెన్సీస్ అయితే రిపోర్ట్ చేశారు. ఎస్సీ వచ్చి 2, ఎస్టీ వచ్చి 7, అలాగే యూనియన్ బ్యాంక్ చదువుతున్నాను. టోటల్ వచ్చేసరికి ఎస్సీ 20, ఎస్టీ 16, ఓబీసీ 37, ఈడబ్ల్యూఎస్ 53, జనరల్ 207. టోటల్గా 333 వేకెన్సీస్ అయితే తెలంగాణ స్టేట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి పీడబ్ల్యూఎల్కి సంబంధించి కూడా అన్ని కేటగిరీలో వేకెన్సీస్ అయితే మనకి టోటల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ కేటగిరీలో అయినా సరే పీడబ్ల్యూఎల్ అన్ని కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఏదో ఒక సెంటర్ని అయితే మీరు ఆప్ చేసుకోవచ్చు. మెయిన్స్ వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సో తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ, హైదరాబాద్లో మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. నోటిఫికేషన్లో క్లియర్గా ఎలా అప్లై చేయాలి, మనకి ఫోటో, సిగ్నేచర్, సైజ్ ఎంత ఉండాలి, హ్యాండ్ రైటన్ డిక్లరేషన్, వీటికి సంబంధించి అన్ని కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. రేపు మార్నింగ్ మనకి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా క్లియర్ కట్గా చదువుకున్న తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు ప్రాపర్గా మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయండి. ఇది మనకి ఈ ఇయర్ ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.